ఎవరికి ఉండదనుకుంటున్నాను. ఆ ఇంటోనేషన్ అంటే స్పీచ్లో అదొక పద్ధతి. ఆయనకు తెలిసినంతగా మరొకళ్ళకి తెలియదని చెప్పానంటే ఆశ్చర్యం లేదు. చాలామంది చెప్పారు మరి 9 నెలల్లో పార్టీ పెట్టిన తర్వాత, ఆయన పార్టీ పెట్టినప్పుడు నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్నా, ఎన్టీఆర్ గారు పార్టీ పెడుతున్నాడు అని చెప్పారంటే మా అందరికీ చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఆయన యొక్క అభిమానులం కాబట్టి. నిజంగానే చాలా ఆశ్చర్యం వేసినప్పుడు 9 నెలల్లోనే మరి ముఖ్యమంత్రి పదవి చేపట్టేటువంటి అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇప్పటికీ అది రికార్డే. మరి ఆయన యొక్క వారసత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించడం మనందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంకొక వారం రోజుల్లో ఈ పిశాచం నుంచి అందరికీ అనుమానాలు లేవు, కానీ కొందరిలో అనుమానాలు ఉన్నాయి. వస్తుందంటావా? గ్యారంటీయేనా? ఎన్ని సీట్లు వస్తాయి? ఇది ఇవాళ చర్చ. ఏ నరుగులు కలిసినా కూడా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి? ఆయన 151 వస్తాయి అంటున్నాడు. ఆయన నిజమా, మనం నిజమా? కొన్ని యూట్యూబుల్లో వాళ్ళు 150 యూట్యూబులు క్రియేట్ చేసుకున్నారు. మొత్తం మనకంట 20 వస్తాయంట, వాళ్ళకేమో మిగతాయన్నీ వాళ్ళకే వస్తాయంట. అందుకని కొంతమందికి అనుమానాలు వస్తున్నాయి, ఈ అమ్మ గెలుస్తారా ఏందని. ఈసారి కనుక గెలిస్తే నేను హైదరాబాద్ పోతా, నేను బెంగళూరు పోతా, నేను ఎక్కడున్నానో వ్యాపారం మూసేసుకుంటా అంటే, ఈసారి అతను గెలిస్తే ఒకసారి నాకు చంద్రబాబు ఈ విషయం చెప్పి ముగించేస్తా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అయ్యల కాలేజీలో హెడ్ మాస్టర్స్ మీటింగ్ పెట్టా. ఆయన అన్నాడు 2004లో టీచర్లే నన్ను ఓడించారని చెప్పని, ఈసారి కూడా టీచర్లు ఆయన ఓడించబోతున్నారని చెప్తున్నాను. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకని అంటే టీచర్లు ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి వీల్లేదని చెప్పని ఒక జీవో తెచ్చినటువంటి దరిద్ర ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఇవాళ నేను చూశాను, టీచర్లు 2,10,000 మంది బ్రహ్మాండంగా పనిచేశారు. నేను ఉమెన్స్ కాలేజీలో చూసా, అన్నం తినకుండా మంచినీళ్ళు తాగకుండా 12-1 గంట అయినా కూడా టీచర్లు నిలబడి ఓటు వేసేదాకా ఒక్క ఓటు కూడా బీరువాకుండా వేశారు అని చెప్పానంటే ఇంకా వారం రోజుల్లోనే ఉంది. మనం గెలవబోతున్నాము. 100కి 1000 పాళ్ళు ఇది కరెక్ట్ అని చెప్పని నేను అనుకుంటున్నా. ఈ పిశాచి వదిలిపోద్ది, ఈ దరిద్రం వదిలిపోద్ది, ఈ పాపం వదిలిపోద్ది, ఈ అరిష్టం వదిలిపోబోతుంది. ఒక్క వారం రోజుల్లో పెట్టండి. అందుకని ఒక్కసారి గట్టిగా తప్పట్లు కొట్టండి, మనం గెలవబోతున్న సందర్భంగా. మరి ఈ కార్యక్రమంలో చాలా సంతోషం. పెద్దలందరూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా నాకే చెప్పారా? ఓకే, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సుబ్బారావు గారు చెప్తారు. సభాధ్యక్షులు శాసన